కేవలం ఆంగ్ల భాష వల్ల ఉద్యోగాలు రావని, విషయ పరిజ్ఞానం ఉంటే ఉద్యోగాలు వస్తాయని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగు భాష వల్లే విషయ పరిజ్ఞానం వస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో వివిధ రంగాల ప్రముఖులు వారి మాతృభాషలో చదువుకున్నారని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంలోనూ 5వ తరగతి వరకు మాతృభాషలో చదవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని కోరారు. మూడవ ప్రపంచ మహాసభలు జరగడం చాలా అద్భుతం. నేను 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలం. దానికి కారణం నా మాతృభాష తెలుగు నాకు బాగా రావడం వల్ల నేను 5 భాషలు మాట్లాడగలగని గర్వంగా చెబుతున్నా. చాలా మంది అనుకుంటుంటారు ఉద్యోగాలు తెలుగులో చదివితే రావు అని. మనకు ఉద్యోగాలు వచ్చేది ఇంగ్లీషు భాష చూసి ఇవ్వట్లేదు. విషయంలో మనకెంత పరిజ్ఞానం ఉంది అని చూసి మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మీ భాషను చూసి ఇవ్వట్లేదు. ప్రపంచ దేశాలు చూడండి, ఏ దేశాలలో అయితే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడతారో, వాళ్ళు చదువుతారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా ముందుకు వెళుతున్నారు. తెలుగు భాష గురించి, మాతృభాష గురించి దాని ప్రాధాన్యత ఎంతో ఆలోచించాలి. అందువల్ల జాతీయ విద్యా విధానంలో కూడా 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాష వాడుక భాషలో చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాలు గమనించి ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి చదువు అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నారు.